ఎమ్మెల్యే గారే స్వయంగా చెప్తున్నారు రేట్లు తక్కువ వస్తాయి. ఒక ఎమ్మెల్యేనే రేటు తక్కువ వస్తాయని చెప్పినాక రైతులు భయపడరు సార్. రెండోది ఎమ్మెల్యే భూమినే బతికించుకుంటున్నాడు. అసలు మొత్తం ఇప్పుడు అక్కడ చూస్తే ఎవరికని అన్న ఎమ్మెల్యే భూమి పోతుంది అనుకుంటారు. ఎమ్మెల్యే భూమి పోవడం లేదు. ఎమ్మెల్యే భూమిని మిగిలిచ్చి దానికి అప్పుడు మొత్తం కాంపౌండ్ లేకుంటే ఇప్పుడు మొత్తం కాంపౌండ్ పెట్టించి ఆ కాంపౌండ్ కూడా రోడ్డుకు దగ్గరికి వచ్చింది. ముందు రోడ్డుని వదిలేసి మున్సిపల్ పైప్ లైన్ వదిలేసి లోపల ఉండే కాంపౌండ్ ఇప్పుడు ఏమైంది, మున్సిపల్ పైప్ లైన్ లోపల వేసుకొని ఇప్పుడు ఆ కాంపౌండ్ వరకు రోడ్డుకు వచ్చింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏముందంటే ఎమ్మెల్యే బతకాలా, ఎమ్మెల్యే భూమి బతుకుండాలి తప్ప ఇలా భూములు పోయినా పర్వాలేదు, ఇంక ఇలా భూముల ధర తక్కువ వస్తాయని చెప్పి ఆయనే వాళ్ళ ఆఫీసుల నుంచి సోషల్ మీడియాలో వెళ్తుందని చెప్పి నేను డైరెక్ట్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఈ విషయం చెప్పిన. అందుకొరకే ఇవన్నీ కూడా నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నా, మీరు గట్టిగా ఉండండి. మీరు ఏ రేటుకి ఇస్తారో ఆ రేటు ఖచ్చితంగా చెప్పండి. గ్రామ సభలో మీరు అనుకున్న రేటు వస్తేనే మీరు భూములు ఇవ్వండి. లేకపోతే మనం ఏ రకంగా వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలో దాని పరంగా న్యాయపరంగా మనం రేపు ఎదుర్కోవడానికి కూడా మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. చెప్పండి.